సార్ యాక్చువల్లీ మా బ్యాంక్ మీకు ఎవరు రిఫర్ చేశారు సార్? మా ఫ్రెండే, మీ బ్యాంక్ చాలా సెక్యూర్ అంట కదా. యా సార్, యువర్ ఎగ్జాక్ట్లీ రైట్. మొన్ననే మా బ్యాంక్ 2-3 టైమ్స్ రాబరీ కూడా అయింది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బికాస్ మా బ్యాంక్ చాలా సెక్యూర్ కదా, ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సార్ అయిపోతుంది సార్, ఒక 2-3 డేస్ మిమ్మల్ని తిప్పించుకొని మీ పాస్బుక్ మీకు ఇచ్చేస్తాం సార్. ఓ సారీ సార్, మీరే కదా మా బ్యాంక్ చుట్టూ 5 డేస్ నుంచి తిరుగుతున్నది. యాక్చువల్ గా మీ పని ఆల్మోస్ట్ అయిపోయింది సార్, కానీ మీరు రేపు వచ్చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టైం 4 అవుతుంది సార్, 4:40 కూడా అవుతుంది. సో ఇది మా బ్యాంక్ కి విరుద్ధం. మాకు కూడా పనులు ఉంటాయి కాబట్టి 4 o'clock కి ఎగ్జాక్ట్ వెళ్ళిపోతాం సార్ మేము. సారీ సార్, రేపు వచ్చేయండి మీరు. అయ్యో సారీ సార్, ఇవాళ సాటర్డే కదా సార్, మాకు హాఫ్ డేనే ఉంటది. మీరే అర్థం చేసుకోవాలి కొంచెం. మండే వచ్చేయండి, మీ పని అయిపోతుంది సార్. ఏం కర్రీ మేడం ఇవాళ? చికెన్ కర్రీ. నాకు లేదా చికెన్ కర్రీ కొద్దిగా. ఇంకెంతసేపు ఆయన పని చూడు ఫస్ట్. అరే నేను ఏం చేస్తున్నా సార్ ఇక్కడ? ఆల్రెడీ మీ వర్క్ చేస్తున్నా కదా సార్. ఏమన్నా నేను మేడంతో ముచ్చట్లు పెడుతున్నానా సార్? కాదు కదా సార్, ఆల్రెడీ నేను మీ వర్కే కంప్లీట్ చేస్తున్నా సార్. నా తప్పేం లేదు సార్, సర్వర్ బిజీ వస్తుంది, సర్వర్ బిజీ. మీకు నాకేమైనా గొడవలు ఉన్నాయా సార్? కాదు కదా, కావాలని మేము ఏం చేయం, సర్వర్ ఇష్యూ అది అంతే ఇక. ఓ యాక్చువల్లీ మీరు పొద్దున్న నుంచి ఉన్నారు కదా సార్, సారీ సార్. మీరు ఒక 2 hours వెయిట్ చేయండి, మీ పని పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది సార్. ఆఫ్టర్ 2 hours. ఓ వచ్చారా సార్? కానీ ఇప్పుడు టైం 2 అవుతుంది సార్. ఇక 2 అంటే మీకు తెలిసిందే కదా సార్, మాకు ఇప్పుడు లంచ్ టైం. సో లంచ్ చేసిన తర్వాత మీరు వచ్చేయండి, మీ పని అయిపోతుంది. నా కొడగా పొద్దున్న నుంచి తిప్పి లంచ్ అంటావారా నువ్వు నీ బొక్కల బ్యాంక్.